అయితే ఓకే అంటూ వెండితెరపై నవ్వులు పూయించిన కొండవలస ఇక లేరు. వైవిధ్యమైన మాట తీరుతో ఆకట్టుకున్న ఆ హాస్యం ఇక లేదు. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. వెండితెరకు ముందు రంగస్థలంపై నాటకాల రాయుడుగా ఎంతో పేరు గడించిన కొండవలస లక్ష్మణరావు జ్ఞాపకాలివి. ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు నిన్న రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2002లో వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంలో అయితే ఓకే డైలాగ్తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నవ్వులు పూయించారు. వైవిధ్యమైన ఆహార్యం, ఉత్తరాంధ్ర మాండలికంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఒక్క నిమిషంలో తీసుకొస్తానని చెప్పి 2 నిమిషాల్లో తీసుకొచ్చావేంటి? అంటే వీడు టైం చూసుకోడు, ఎంత ఆలస్యం చేసినా పర్వాలేదనేగా నీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం నాకు లేదండి. మరి ఎలాంటి ఉద్దేశం ఉంది? రిటైర్ అయిపోయానని చులకనగా చూద్దామనుందా? అయ్యో రామా, అదేంటి పరపురుషుణ్ణి తలుచుకుంటున్నావేంటి? దేవుణ్ణి తలుచుకుంటున్నానండి. ఆడదానికి మొగుడే దేవుడు, ఇంకెప్పుడు మగదేవుని తలుచుకోకు. అయ్యో రామ అనుకునే సందర్భం ఏదైనా వస్తే అయ్యో నా మొగుడని నన్ను తలుచుకో. నువ్వేంటి చలికి వణికిపోతున్న కోతులా అలా నిలబడ్డావు? కాఫీ తీసుకో. శ్రీకాకుళం జిల్లా కొండవలసలో 1946లో జన్మించిన ఆయన నాటకరంగంలో మంచి పేరున్న నటుడు. 1000కి పైగా నాటకాల్లో ప్రేక్షకులను రంజింపచేశారు. విశాఖ పోర్టులో ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై నవ్వులు కురిపించారు. ఆ దారిలోనే కొండవలసలో నటనా చాతుర్యాన్ని చూసిన ప్రముఖ దర్శకుడు వంశీ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారులో అవకాశమిచ్చారు. తొలి చిత్రంతోనే కొండవలస మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కబడ్డీ కబడ్డీ, రాధాగోపాలం, అదుర్స్ లాంటి ఎన్నో చిత్రాల్లో హాస్యం పండించారు. ఈ పాప మీ పాప? అవును మా పాప. బాగుంది, బొద్దిగా ముద్దొస్తుంది. అచ్చ ఈ బొమ్మలాగే ఉంది. ఆ దొంగోడేంటి ఇలా ఉన్నాడు? దా నీకు చాక్లెట్ కొనిస్తాను. అవును, వీళ్ళెక్కన ఉన్నాడు వీడే. మా పాపని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. మా పాపని తీసుకెళ్ళిపోతున్నాడు. దొంగడు పట్టుకోండి. ఎవరై మీరా? నాకేం తెలియదు బాబు. కొండవలస నటించిన చివరి సినిమాలు దేవరాయ, శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 7-7:30 మధ్యలో హాస్పిటల్ తీసుకెళ్లారండి. కానీ 9కి కన్ఫర్మ్గా తెలిసింది మాకు. 8:39 మధ్యలో. నాలుగు పెట్టి ఒంట్లో బాగాలేదండి. ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ పెట్టి బాధపడుతున్నారు. ఇంట్లోనే ఉన్నారు. పాప యుఎస్లో ఉంది. వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. వెండితెరపై ఎప్పటికీ గుర్తుండిపోయే హాస్యనటుల్లో కొండవలస లక్ష్మణరావు ఉంటారు. భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన పంచిన నవ్వులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఆ బండోడికి చచ్చిన దొరకూడదు. నా వల్ల కాదు. చేపలు కూడా దిగులు పడి చచ్చిపోతాయి రయ్యా. యాందిరయ్యా యాం చేస్తున్నా? పాలు బితుకుతున్నా హెడ్ గారు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాలు బితుకుతున్నా దున్నపోతుకి దున్నపోతా.